నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు. మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల తర్వాత జరగబోయేది ఇదే. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాలు కనిపిస్తున్నాయి? ప్రతికూలతని అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలని కానీ, బంధుత్వాలని కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు ఆరోపణలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, 2025 సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక, ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా ఆప్తులు, మిత్రులు, సన్నిహితులు వారికి సంబంధించిన మీరు ఊహించని ఒక విషయాన్ని, ఒక న్యూస్ని వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అంటే వారి గురించి మీరు ఊహించని, ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్ని అయితే ఈరోజు మీరు వినబోతున్నారు. అలాగే వారు తరపున భగవంతుని ఖచ్చితంగా ప్రార్థించండి. వారికి మేలు కలగాలని, అలాగే మీ యొక్క జీవితంలో కూడా ఎటువంటి అశుభాలు కలగకూడదని ఆ పరమేశ్వరుని ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారి మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. చాలా కాలం నుండి మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకి పరిష్కారం కనుగొనడం కోసం విషయంలో మీరు చాలా రకాల ఆటంకాలను కూడా ఎదుర్కొంటున్నారు. అటువంటి సమస్యకు పరిష్కారం కూడా ఈరోజు దినఫలాల్లో మీకు లభించబోతుందని చెప్పుకోవాలి.
అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ పరమేశ్వరుని ఆరాధన మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుత ఫలితాలు మీరు చూడగలుగుతారు. అలాగే హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.